హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఉమా న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు ఎలా చేయాలో వీడియోలో చూద్దాము. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వస్తుందండి చేపల పులుసు. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఏ చేపతోనైనా ఇలా పులుసు పెట్టారంటే గిన్నె మొత్తం ఊడ్చేయాల్సిందే. చేపల పులుసు కోసం నేను ఇక్కడ కొర్రమీను చేపలు అయితే కేజీ తీసుకున్నాను. ఇక తర్వాత 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు పెద్ద సైజులో, అలాగే ఓ 5-6 పచ్చిమిర్చిలు అయితే తీసుకొని గిన్నెలో అయితే పెట్టేసి పక్కకైతే పెట్టేసుకున్నాను నీళ్లు పోసి. తర్వాత ఇక చేప ముక్కలు అయితే బేషన్లో అయితే వేసుకున్నా అండి. వేసుకొని వెడల్పు బేషన్లో అయితే వేసుకోవాలి. సో వేసుకొని 2 స్పూన్ల ఉప్పు అలాగే నీళ్లు పోసి మంచిగా నీట్గా కడుక్కోవాలన్నమాట. శుభ్రం చేసుకోవాలి. చేప ముక్కలను అయితే ఒక 2 సార్లు అయితే ఉప్పు వేసి మంచిగా నీట్గా కడుక్కోండి. చేపలకు ఉప్పు పట్టడం వల్ల నీసు వాసన అనేది పోతుందండి. సో అందుకనే ఒక 2 సార్లు అయితే మంచిగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇక మనము జల్లి బుట్టిలో కంపల్సరీగా వేసుకోవాలి. నీరంతా గుంజాలండి, లేకపోతే చేపలకి నీసు వాసన అనేది వస్తుంది అన్నమాట. సో మనం ఇప్పుడు మొత్తం నీట్గా తీసుకోవాలి. ఇంకా బెచ్చలు కూడా ఉంటాయి కదా అండి చేపకి. సో అవి మొత్తం నీట్గా ఉన్నాయో లేవో మంచిగా చూసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. చేప ముక్కలు అయితే ఒక ముక్కని మంచిగా నీట్గా చూసుకుంటూ కడుక్కొని ప్లేట్లో అయితే వేసేసుకున్న తర్వాత ఇక్కడ జల్లి బుట్టి అయితే కంపల్సరీగా తీసుకోవాలి. జల్లి బుట్టి తీసుకొని మనం కడుక్కొని పెట్టుకున్న చేప ముక్కలను అయితే జల్లి బుట్టిలో అయితే వేసుకోవాలన్నమాట. అలా వేసుకోవడం వల్ల మనకి నీసు వాసన అనేది రాదన్నమాట. పులుసు చేసేటప్పుడు మనము ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చిలు అవన్నీ కట్ చేసుకునే లోపు ఆ నీరు మొత్తం గుంజుతుంది. సో నేనైతే ఇక్కడ జల్లిబుట్ట అయితే తీసుకొని జల్లిబుట్టిలో అయితే వేసేసాను. ఇక్కడ మీరు ఏ చేపలనైనా తీసుకోవచ్చండి. సో కొర్రమైన చేపలనే కాదు, బొచ్చలు, రవ్వలు, బంగారు తీగలు ఉంటాయి కదా అండి. సో చందమామ చేపలని చాలా రకాల చేపలు ఉంటాయి కదా. సో ఏ చేపలతో అయినా ఈ పులుసు పెట్టుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్గా వస్తుంది. సో జల్లిబుట్టిలో ఇక వేసేసాను. ఇక జల్లిబుట్టిలో మంచిగా నీరు అనేది గుంజుతుందండి. సో ఒక గిన్నె పెట్టుకొని గిన్నె మీదంగా జల్లిబుట్టిలో సో చేప ముక్కలను అయితే వేసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ చేపల పులుసు కోసం అయితే ఒక 2 ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద సైజే అండి. సో అవైతే మంచిగా పొట్టు తీసి కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా తరుముకొని ఇక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. సో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకోండి. కరివేపాకు తీసుకొని మంచిగా కడుక్కొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. అలాగే 2 టమాటా ముక్కలను అయితే ఇక మనము మంచిగా నీట్గా కడుక్కొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలను అయితే అడ్డంగా చీల్చి మనమైతే ప్లేట్లో అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి చేప ముక్కల నీరైతే గుంజిపోయింది. అలాగే మెయిన్గా పులుసు కోసం అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఒక అర్ధ గంట సేపు చింతపండునైతే మంచిగా నీళ్ళలో వేసి ఒక 2-3 సార్లు జలపరించి కడుక్కొని మనమైతే ఒక అర్ధ గంట సేపు నానబెట్టి పక్కకైతే పెట్టేసుకోవాలి. సో మనము చేపల పులుసు చేసే ఒక అర్ధ గంట ముందు పులుసు కోసం అయితే చింతపండు నానబెట్టుకుంటే సో మనకి ఏ టెన్షన్ లేకుండా ఉంటుందండి. సో తర్వాత అయితే ఇక్కడ చేపల పులుసు గిన్నె ఉంటుంది కదా అండి. సో నేను అదైతే తీసుకున్నాను బాండి. ఇక తర్వాత అయితే ఒక 4 పావుల నూనె అయితే పోసాను. కొద్దిగా నూనె అయితే ఎక్కువనే పడుతుంది చేపల పులుసుకి. సో తర్వాత నూనె బాగా హీట్ అయ్యాక ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి బాగా ఒక 2 నిమిషాల పాటు మంచిగా గోలనివ్వండి. సో ఎర్రగా అయ్యేంత వరకు గోలనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత మనము కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని బాగా గోలించుకోవాలి నూనెలో. కరివేపాకు కూడా గోలిన తర్వాత మనమైతే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ని అయితే వేసుకోండి. సో ఇక్కడ నేనైతే ఉల్లిగడ్డ ముక్కలను అయితే బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఉంచుకోమని చెప్పాను కదా. సో అలా ఉంచుకోవడం వల్ల సో కొద్దిగా టేస్ట్ అనేది వస్తుందండి. సో పచ్చిగా ఉన్నప్పుడు వేసుకోకండి. అల్లం వెల్లుల్లిగడ్డ కొద్దిసేపు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకొని
మంచిగా కలుపుకోవాలి. టమాటా ముక్కలకి అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చికి అన్నిటికీ పట్టేంత వరకు మంచిగా ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికిన తర్వాత టమాటా ముక్కలు మంచిగా ఉడికిన తర్వాతనే కారం అయితే వేసుకోవాలి. కారం ఒక 2 స్పూన్లు, ఒక టీ స్పూన్నర సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇది ఉప్పు వేయని కారం అండి. సో నేనైతే అలా తీసుకున్నాను. కారం తక్కువ ఉంటే తక్కువనే వేసుకోండి. సో కొద్దిగా ఎక్కువనే ఉంటుంది కాబట్టి సో నేను కొంచెం తక్కువనే వేసుకున్నాను కారం అయితే, లేకపోతే ఒక 3 స్పూన్లు పడుతుంది. సో మంచిగా ఒక 3 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. కారం వేసిన తర్వాత వెంటనే పులుసు అయితే యాడ్ చేసుకోవద్దు. సో ఒక 3 నిమిషాల పాటు మంచిగా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం పిసికి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలండి. సో నెమ్మదిగా పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలన్నమాట. సో చిక్కగా గ్రేవీ రావాలి అంటే మనం ఇప్పుడు కేజీ చేపలను అయితే తీసుకున్నాం కదా, ఒక 2 గ్లాసుల పులుసు అయితే సరిపోతుంది. ఒక గ్లాసు చిక్కడి పులుసుని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసులు అయిపోతుంది. చింతపండు రసాన్ని వేసిన తర్వాత ఒక స్పూను జీలకర్ర మెంతుల పొడి, ఒక స్పూన్నర ధనియాల పొడి వేసుకొని ఒక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి పులుసునైతే ఉడికించుకున్న తర్వాత మనం ఇక్కడ చేప ముక్కలను అయితే వేసుకోవాలన్నమాట. చేప ముక్కల్ని ఎలా పడితే అలా వేసుకోకండి. సో నెమ్మదిగా అది పులుసులో అయితే పెట్టాలన్నమాట. సో ఇక్కడ నేనైతే మంచిగా పెట్టేశాను. చేప ముక్కల్ని అన్నీ పెట్టిన తర్వాత మనమైతే చేప ముక్కల్ని స్పూన్తో అయితే కలపొద్దండి. చికెన్ని కలిపినట్టు కలపొద్దు చేప ముక్కల్ని ఎప్పుడైనా. క్లాత్ తీసుకొని చేప బాండినైతే సో అటు ఇటు అనుకోవాలన్నమాట. సో మనమైతే ఎగేయొద్దు. సో చేప ముక్కలను అయితే సో అనుకున్న తర్వాత మనం ఇక్కడైతే ఒక 20 నిమిషాల పాటు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత ఇక్కడ చూడండి చేప ముక్కలు అయితే ఉడికిపోతున్నాయి అన్నమాట. ఒక 80% అయితే కుక్ అయ్యాయి. సో మంచిగా ఉడుకుతున్నాయి. సో నేనైతే ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక సగం కట్ట కొత్తిమీర మంచిగా గిల్లేసుకొని మంచిగా నీళ్ళలో కడిగి ఒక 2 సార్లు కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. వేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ పెట్టి సో మనమైతే చేపల పులుసుని అయితే కలుపుకోవాలన్నమాట. స్పూన్ పెట్టి కలపకండి. సో ఇక్కడ చేపల పులుసు అయితే గట్టి పడుతుంది, చిక్కటి గ్రేవీలో వస్తుందన్నమాట. సో ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి సో మంచిగా ఉడికించుకోవాలి. సో చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చేపల పులుసు ఇలా చేస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో 10 నిమిషాల పాటు మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. సో మళ్ళీ ఈ ప్రాసెస్లోనే ట్రై చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.